నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. 2 ఏళ్ల ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమంపై కాపులేశ్పురం మండలం అంగర కండ్రిగ గ్రామాలలో ఇంటింటి ప్రచారానికి విచ్చేసిన ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుకు అపూర్వ స్వాగతం లభించింది. ఎమ్మెల్యే వేగుళ్ల ఎన్టీఆర్ కాలనీలో పూర్తయిన పలు సీసీ రోడ్లు ప్రారంభించారు. ఎన్డీఏ కూటమి శ్రేణులు వెంటరాగా ఆయన ఇంటింటికి వెళ్లి చంద్రబాబు పాలనలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమంపై ముద్రించిన కరపత్రాలు ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నేత కార్మికుల ఇళ్లకు వెళ్లి చేనేత మగ్గాలు పరిశీలించారు. ఈ కూటమి ప్రభుత్వంలో నేత కార్మికులకు ఏడాదికి 25,000 ఆర్థిక సహకారం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాలతో వారిని ఆదుకున్నారని పలువురు నేతన్నలు ఆయన వద్ద సంతోషం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వీవర్స్ పడుగుల షెడ్ లో జరిగిన సభలో వివిధ పార్టీల శ్రేణులు తెలుగుదేశం పార్టీలో చేరగా వారికి ఆయన టీడీపీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. తెలుగుదేశం పార్టీలో కష్టపడే నాయకులకు ప్రాధాన్యత ఇస్తామని వేగుళ్ల భరోసా ఇచ్చారు. 2 నెలల్లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులుగా ఎవరు పోటీ చేసినా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే వేగుళ్ల వెంట మండల టీడీపీ అధ్యక్షుడు బి సత్యబాబు, రాయవరం మాజీ వైఎస్ ఎంపీపీ దేవు శ్రీనివాస్, టీడీపీ నాయకుడు దానేటి రమణ, ఉదయ్ భాస్కర్, దేవస్థానం కమిటీ చైర్మన్ త్రిపురశెట్టి నాని, మాజీ సర్పంచ్ ఎస్ రామలింగేశ్వరరావు, మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ కరీం, రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ మాచవరపు విజయ్ కుమారి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే 18 సంవత్సరాల నుండి మరి 50 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి నెలకు 1500 ఒక్కటి మాత్రం పెండింగ్ ఉంది. దాన్ని కూడా సోదరిమలు ఎక్కడికి వెళ్ళి అడుగుతూ ఉన్నారు. మరి అన్ని ఒకసారి చేయడానికి ఏమైందంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా అభివృద్ధి అనేది పక్కన పాడేసి ఒక్క ఇండస్ట్రీ కూడా రానియకుండా అంతకుముందు 2019 వచ్చిన ఇండస్ట్రీలు కూడా నాకేమిస్తావు అని చెప్పి వాళ్ళని బెదిరించి ఆఫ్ చేయడంతో మనకు ఆదాయం తగ్గిపోయింది. దాంతో వాళ్ళు ఏం చేశారంటే అప్పులు చేశారు. ఆ అప్పుకి సరిపడగా ఆదాయం లేక ఆ అప్పుకి వడ్డీ సంవత్సరానికి 50,000 కోట్ల రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం చెల్లించాల్సి వస్తూ ఉంది. అందుచేత కొంచెం లేట్ అవుతుంది తప్ప వేరే కాదని చెప్పి కూడా సవినీగా తెలియజేస్తూ అటు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అడుగుతా ఉన్నారు, మీరు హామీ ఇచ్చారు కదా నీకు 1500 నీకు 1500 మరి ఇప్పుడు ఇస్తారని చెప్పి అడుగుతున్నారు. వాళ్ళని ఈ సందర్భంగా ఒక ప్రశ్న సూటిగా అడుగుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు 19లో మరి పెన్షన్ ని 2,000 నుంచి 3,000 చేస్తానని 4.5 సంవత్సరం అయ్యాక 250 పెంచాడు. మళ్ళీ 2 సంవత్సరాలు ఇంకో 250, అలాగా 3,000 చేయడానికి మరి మనకి 4.5 సంవత్సరాలు పట్టింది. కానీ మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు అధికారంలోకి వచ్చిన మరుక్షణం 3 నెలలు వెనక్కి వెళ్ళి 3,000 పెన్షన్ 4,000, 3,000 దివ్యాంగుల పెన్షన్ 6,000 చేసిన విషయం ఒకసారి మీ అందరూ జ్ఞాపకం పెట్టుకోండి. అలాగే స్కూల్కి వెళ్తున్నటువంటి ప్రతి బిడ్డకి కూడా డబ్బులు ఇస్తామని చెప్పి ఆవేళ వైఎస్ భారతి గారు కూడా ఇంటింటికి తిరిగి తర్వాత ఏమన్నారంటే నేను బిడ్డ అనలేదు తల్లి అన్నానని చెప్పి మాట, అలా ఒక మాట బిడ్డ బదులు తల్లి కింద మార్చేశారు. కానీ మనం ఈవేళ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి మనం ఇస్తున్నామా లేదా అని చెప్పి మిమ్మల్ని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అదేవిధంగా గ్యాస్ మనం ముందు తీసుకుని ప్రతిసారి కాకుండా ఒకేసారి సంవత్సరానికి వేసేలాగా స్కీమ్ని మార్చి సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తా ఉన్నారు. అక్కడక్కడ మాకు పడలేదు అంటుంటే ఎవరైనా సరే ఎవరు పడకపోయినా మీ సచివాలయంలో కంప్లైంట్ రాస్తే ఇమ్మీడియట్ గా ఇప్పించే బాధ్యత నాదని చెప్పి మీ అందరికీ నేను సవినీయంగా తెలియజేస్తా ఉన్నాను. మరి రైతు సోదరులకి సోదరిమణులకి మరి మనకి 20,000 రూపాయలు మరి ఎన్ని ఎకరాల పొలం ఉన్నా కూడా మరి దాని తేడా లేకుండా 10 సెంట్లు దాటి పొలం ఉన్న ప్రతి ఓడికి కూడా 20,000 రూపాయలు వేస్తున్న విషయాన్ని కూడా ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మరి ఈ రకంగా చేసుకుంటా వెళ్తా రెండవ పక్కన అభివృద్ధి భారతదేశానికి వచ్చి ఇండస్ట్రీలు 100 వస్తుంటే
దాంట్లో 30 నుంచి 45% వరకు ఒక్క ఆంధ్రప్రదేశ్కే 30 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అంటే రాబోయే 2 సంవత్సరాల్లో లక్షలాది ఉద్యోగాలు మనకు వచ్చి మన పిల్లల కోసం వాళ్ళు ఎదుర్కోవాలి కంపెనీ వాళ్ళు తప్ప, అంటే పని చేసుకోవడానికి నాకు ఉద్యోగం అని చెప్పి మన పిల్లలు ఎవరు తిరగక్కర్లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ రకంగా మనం ఖచ్చితంగా ఇవాళ మనం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో, ఆయన ఆశీస్సులతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నారా లోకేష్ గారు పనిచేస్తూ ఒక పక్కన అభివృద్ధి, ఇంకొక పక్కన సంక్షేమం చేసుకుంటూ మరి అన్ని పనులు కూడా చక్కబెట్టుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారని చెప్పి తెలియజేస్తూ